నవీన్ యాదవ్ అంటే ఈ మనిషి డెవలప్మెంట్ చేస్తాడు. చచ్చిపోయిన మనిషి మెగాండి గోపీనాథ్, ఈ మనిషి డెవలప్మెంట్ చేస్తాడు. మెగాండి గోపీనాథ్ 10-11 సంవత్సరాలు ఆయన హెల్త్ మంచి లేకుంటే కూడా ఇచ్చినారు. ఏం డెవలప్మెంట్ చేయలే. జూబ్లీస్ లా ఏం డెవలప్మెంట్ చేయలే. కేటీఆర్ చెప్పిండు సన్నాబియ్యం ఇస్తారని, సన్నాబియ్యం ఎవరు ఇయ్యలేదు. ఇచ్చిందా? ఇయ్యలేదు. కేటీఆర్ చెప్పిండు 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసిండు కానీ రేషన్ కార్డు చెప్తాను, రేషన్ కార్డు ఇస్తుందాకా ఇయ్యలేదు. అందు గురించి మొన్న రేషన్ కార్డు కూడా ఇచ్చిండు మా రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు. అందు గురించి కాంగ్రెస్ గెలుస్తుంది. అదే కదా, రేషన్ కార్డు ఇవ్వలేదు, మన సన్నాబియ్యం చెప్పిండు, సన్నాబియ్యం ఇవ్వలేదు, వాళ్ళు ఎంత చెప్పింది చేయలేదు కదా. దాని గురించి ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేద్దామని అనుకున్నాం. జూబ్లీస్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, రెండింటిలో సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? నవీన్ యాదవ్. నేను ఒక 10 years నుంచి జూబ్లీస్ లో ఉంటున్నా. వాచ్మెన్ డ్యూటీ చేస్తా. నా యాక్చువల్గా నాది ములుగు. వాచ్మెన్ డ్యూటీకి వచ్చి ఇక్కడే ఉంటున్నా. ఈసుపూర్లో ఉంటా. ఈసుపూర్లో ప్రస్తుతానికైతే నవీన్ యాదవ్ బాగుంటుంది. బై ఎలక్షన్ అయితేనే కదా 2 ఫోటోలలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. నవీన్ యాదవ్కి వేద్దాం అనుకుంటున్నాం మేము. ఇక్కడ కొన్ని అన్ని లేడీస్ కి అది బాగా చేశాడు. ఇప్పుడు కూడా ఇన్ని రోజులు కూడా మామూలుగా అతనే ఉన్నాడు కదా మాగంటి గోపీనాథ్. నెక్స్ట్ ఈయనకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటది కదా అని ప్రజల ఉద్దేశం. అందరూ జనరల్ అందరూ అదే చెప్తున్నారు, ఇస్తారని జనాలు చెప్తున్నారు. మాకు కూడా అదే అనిపిస్తుంది. మేము నవీన్ యాదవ్కి వేస్తామని.